కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ జనరల్ బాడీలీ అఫెన్సెస్ ఇవన్నీ డిటెక్ట్ చేయడంతో పాటు ఎవరైతే బాధితులు ఫోన్స్ పోగొట్టుకొని ఆన్లైన్ మా దగ్గర రిజిస్టర్ చేసుకున్నారో ఫేజ్ వైజ్గా ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఫోన్స్ ఎట్ ఏ టైం రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టి రిపీటెడ్గా వాళ్ళందరికీ పిలిపించి ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఇప్పుడు ఫేజ్ 9లో 454 ఫోన్స్ వర్త్ నియర్లీ 80 lakh రూపీస్ ఇవాళ రిటర్న్ చేయడం జరుగుతుంది. దానికి స్టేషన్ వైజ్ అన్ని ఇక్కడికి తెప్పించి వాళ్ళ డిస్ప్లే కోసం పెట్టాం కానీ బట్ స్టేషన్ వైజ్ ఇవి రిటర్న్ చేసేసి ఇక్కడ కొంతమంది వచ్చారు తీసుకోవడానికి, వాళ్ళందరికీ రిటర్న్ చేస్తాం. ఈ 454 ఫోన్స్ ఇవ్వడంతో 9th ఫేజ్లో ఇప్పటికీ 2551 మొబైల్ ఫోన్స్ ఏవైతే పోయాయో అవన్నీ రిటర్న్ చేయడం జరిగింది. ఈ యాక్టివిటీ ఈజ్ ఆన్ గోయింగ్. ఇంకా కూడా కమింగ్ 1 monthలో ఇంకొక 600 to 1000 ఫోన్స్ రిటర్న్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అట్లనే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ తీసుకొని సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్న డబ్బుల మీద కూడా డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా వెరీ సూన్ ప్రోగ్రామ్ పెడతాము. దీంతో పాటు పబ్లిక్ అందరికీ వీ వాంట్ టు గివ్ ఎ మెసేజ్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ వస్తుంది, స్కూల్స్కి కాలేజెస్కి సెలవులు వస్తాయి. ఇల్లు వదిలి ఎవరైనా ఊళ్ళు వెళ్తారు, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళొచ్చు, టెంపుల్కి కానీ అట్లాంటి రిలీజియస్ పిలిగ్రిమేజ్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇల్లు లాక్ చేసుకొని వెళ్ళేటప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి. అట్లనే లోకల్ పోలీస్ స్టేషన్లో కనుక ఇంటిమేట్ చేస్తే మేము అన్ని ప్రికాషన్స్ తీసుకొని అక్కడ వాళ్ళ ఇంట్లో ఏ విధమైన హౌస్ బ్రేకింగ్ కానీ ఇట్లాంటి అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి దిస్ ఈజ్ అన్ అపీల్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్. ఎవరైనా ఎక్కువ రోజులు ఊళ్ళు వెళ్తుంటే కనుక ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ అండ్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ. మొబైల్స్ పోగొట్టుకున్న వాళ్ళకి ఏం చెప్తానండి నేను, జాగ్రత్తగా ఉండండి, ఇంక నుంచి పోగొట్టుకోకండి. అట్లనే ఎప్పుడైనా పోయినప్పుడు ద స్పీడ్ ఆఫ్ రిపోర్టింగ్ ఆల్సో మ్యాటర్స్ ఎ లాట్. తొందరగా రిపోర్ట్ చేస్తే మేము రికవర్ చేయడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు 2 రోజులు వెతుక్కొని హడావిడి లేదు కదా అని లేట్గా వచ్చే కొద్దీ డిఫికల్టీ ఇంక్రీజెస్ ఇన్ రికవరీ. సో దయచేసి బీ వెరీ కాషియస్ అండ్ కేర్ఫుల్ అండ్ ఆల్సో రిపోర్ట్ ఇమీడియట్లీ ఇఫ్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపెన్స్. అన్ఎక్స్పెక్టెడ్ గా పట్టుకెళ్ళడం ఏం లేవండి, అన్ని దొంగతనం చేసిన ఫోన్. రిపీట్ అఫెండర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ట్రాఫిక్ సిగ్నల్స్ విల్ టేక్ ఇట్ అప్. ట్రాఫిక్ సిగ్నల్స్ ఐడియల్లీ దే కమ్ అండర్ మున్సిపల్ డిపార్ట్మెంట్, వాటి మెయింటెనెన్స్ అంతా వీ విల్ ఫాలో ఇట్ అప్. ఫాలో చేస్తామంటున్నాను. యాక్చువల్లీ అన్రిలేటెడ్ టు దిస్ ఐ యాక్చువల్లీ సెంట్ ప్రపోజల్ ఆల్సో ఎస్టర్డే. ఇంకా కొత్త సిగ్నల్స్ కూడా పెట్టించడానికి, ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి ఒక ప్రపోజల్ తీసుకెళ్ళాలి, కలెక్టర్ సార్ దగ్గరికి తీసుకెళ్ళి మున్సిపల్ కమిషనర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బాగుంటుందని వీఆర్ కన్సిడరింగ్ దాట్ ఆల్సో. దానిలో భాగంగా పనిచేయనివి కూడా వీ విల్ టేక్ ఇట్ అప్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూస్తారు, అది విల్ ఫాలో ఇట్ అప్ అండ్ గెట్ దమ్ రిప్లైడ్. అత్యంత ఖరీదైన అంటే నేను ఎగ్జాక్ట్ కాస్ట్ అయితే చెప్పలేను కానీ 454 ఫోన్స్ 80 lakhs వర్త్ అంటే సో మోర్ దాన్ 50,000 రూపీస్ వర్త్ ఫోన్స్ చాలా ఉన్నాయి దీనిలో. యూ కెన్ లుక్ ఎట్ ద ఫోన్స్. నేను ఇందాక అన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఐ సా కొంచెం ఎక్స్పెన్సివ్ వివో ఫోన్ మోడల్స్ ఇవన్నీ ఉన్నాయి దానిలో. వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రైవేట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన పర్సనల్ డీటెయిల్స్ చాలా ఉంటాయి దానిలో, ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, మన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని లాగిన్ అయి ఉంటాయి. సో అందరికీ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు దేర్ హార్ట్. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ పెట్ లాగా ఫోన్ కూడా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్ అయిపోయింది. సో వెన్ ఎవర్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ కండక్టెడ్ we also get very positive feedback from public. వాళ్ళందరూ they are very happy that వాళ్ళ పర్సనల్ డేటా ఉన్న ఫోన్ వాళ్ళకి వెనక్కి వచ్చేసింది అని. థ్యాంక్ యూ.